మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక అవసరమైనటువంటి పిల్లలకు ఈ స్కూటర్లను, ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించాలి అని చెప్పేసి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు మెయిన్ పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది. ఆ వార్తలో పేర్కొన్నటువంటి విషయాలను ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు, అంటే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ CWSN పిల్లలకు రాష్ట్రంలోని 1000 మందికి ఈ స్కూటర్లు అందించాలి అని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ భావించడం అనేది జరుగుతుంది. వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ 50,000కి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు చదువులు నిలిపివేయకుండా కళాశాలకు వచ్చేందుకు ఈ స్కూటర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రతిపాదనను స్వయంగా విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా నుంచి వచ్చినందున సర్కారు తప్పకుండా ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు భావించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు అంటే ఎవరు, ఏ కేటగిరీ వారు ఈ కేటగిరీలోకి వస్తారు అంటే మానసిక పరమైన జ్ఞానపరమైనటువంటి లోపాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు కదా, వారు ఈ కోవాలోకి రావడం అనేది జరుగుతుంది. వీరికున్న డిసీజ్ ఏమంటారంటే డైస్లేకియా డిసీజ్ అంటారు. డైస్లేకియా డిసీజ్ కలిగినటువంటి వారిని ప్రత్యేక అవసరాల పిల్లలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత శారీరక లోపాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు కదా, సెరెబ్రల్ పాల్సీ పిల్లలు ఉంటారు కదా, వారిని కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి కేటగిరీలోకి చేర్చడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రవర్తన మరియు భావోద్వేగాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు కదా, ఆటిజం స్పెక్ట్రమ్ డిసీజ్ కలిగినటువంటి పిల్లలు ఉంటారు కదా, వీరిని కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి కేటగిరీలోకి చేర్చడం అనేది జరిగింది. ఈ కేటగిరీ పిల్లలు 10th క్లాస్ వరకు పూర్తి చేసి ప్రభుత్వం యొక్క ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేరి ఇంటర్ చదువుతున్నటువంటి వారు అయితే మాత్రము వారికి ఈ 50,000 రూపాయల విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించాలి అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పటికే దివ్యాంగుల కేటగిరీలో శారీరక వికలాంగులకు రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, మరి వీళ్లకు ప్రత్యేకంగా ఇవ్వడం ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది. అయితే ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ల పంపిణీలో ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి కేటగిరీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, డైస్లేకియా కేటగిరీ దివ్యాంగులు కానివ్వండి, సెరెబ్రల్ పాలసీ దివ్యాంగులు కానివ్వండి, ఆటిజం స్పెక్ట్రమ్ దివ్యాంగులు కానివ్వండి, వీరు అనర్హులుగా పేర్కొనడం అనేది జరిగింది. వీరికి రెట్రోఫిటెడ్ 3 చక్రాల మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి వీరికి ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించినట్లయితే వీరు డైలీగా కాలేజీకి వచ్చి చదువుకుంటారు, మధ్యలో చదువును నిలిపివేయరు అనే ఉద్దేశంతోనే ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఈ నివేదికను పంపించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పంపించినటువంటి నివేదికను ప్రభుత్వం పరిశీలించి 1000 మంది ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు ఇక్కడ 50,000 రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కూటర్లను అందజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.